సార్ ఇప్పుడు జనరల్ విషయానికి వస్తే ఎస్ఎల్బిసి విషయానికి వస్తే చాలా రోజులు అవుతుంది అందులో ఉన్న వ్యక్తులను ఇంకా బయటకు తీసుకురాకపోవడానికి. మీ అంశం ఏంటి అంటే దీని వెనక బీసీ వాళ్ళు ఉన్నారు, అనగారిన వర్గాల వ్యక్తులు కాబట్టి ఇంత లేట్ చేస్తున్నారు, ఓసీ వాళ్ళు ఉండుంటే ఇంకా ముందుకెళ్ళిపోయేది, వాళ్ళని ఇంకా తీసుకొచ్చేవాళ్ళు అంటున్నారు. మా లక్ష్మి ఒక మాట చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఈ పేదవాళ్ళు కాకుండా ఓ మంత్రి ఇరికిపోయింది అనుకుందామమ్మా, ఏం చేస్తుండేమ్మా? తీసుకొస్తుండే తొందరగా కథం చేద్దరు దాన్ని. 100 జేసీబీలు పెట్టైనా సరే దాన్ని గులగొట్టైనా బయటకు తీసుకొద్దరు. ఒక మంత్రి ఇరికిపోతే. ఇరికిపోయింది మంత్రి కాదు కదా, పేదోడు కదా, అందుకే ఎవరికి పట్టింపు లేకుండా అయిపోయింది. 70 సంవత్సరాలుగా వెనుకబాటుతనానికి గురై అన్నింటిలో దెబ్బతిన్నటువంటి బీసీలను పైకి తీసుకొస్తా అని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అందులో ఇరికిపోయిన వాళ్ళు 14 రోజులే వాళ్ళని పైకి తీసుకురాలేకపోతా ఉన్నారు. నిన్న ఇవాళ ఎవరో ఏదో డాగ్స్ ఏవో వచ్చి వాళ్ళని ఏదో గుర్తుపడితే డాగ్స్ ఇచ్చినటువంటి క్లూస్ ఆధారంగా తీసుకురావడం జరుగుతుంది. నేనేమంటున్నా, అది ప్రమాదం జరగకూడదు, కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఎంత తమాషా అమ్మ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి నీళ్లు వాటర్ కలిసినాయని తమాషా చేయడము, ఆ రాబిన్స్ అనేటి ఆయన మంచి అనుభవజ్ఞుడని చెప్పడం, అది రాబిన్స్ అనేది కంపెనీ, ఆయన ఒక వ్యక్తి అనుకొని ఈయన సంభాషించడము, ఆడబోయి చేపల కూర వండుకొని తినడము, ఇదంతా ఏం సంకేతం ఇస్తా ఉన్నారు? ఆడ ఇరికిపోయింది పేదోడు కాబట్టి వీళ్ళకు ఒక జాతర అయిపోయింది అది. సో అట్లా నేనేమంటా అంటే ఎస్ఎల్బిసి అనేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నం చేస్తుండొచ్చు కాక, కానీ దాని మీద ఇంకా సీరియస్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉండే, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. అది లోపించినట్టు కనిపిస్తా ఉంది. అలాగే సార్, తెలంగాణ రాష్ట్రంలో చాలా హైలీ టాపిక్ ఏంటి అంటే హైడ్రా. సో ఈ హైడ్రా విషయంలో పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు టాప్ మోస్ట్ చాలా మంది ఉన్నారో వాళ్ళని అసలు హైడ్రా పట్టించుకోవడం లేదు, వాళ్ళని వెనకేస్తుంది అనేది మెయిన్ నడుస్తున్న అంశం. మీరేమంటారు దీని మీద? మా హైడ్రా అనేది సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసిందమ్మా. ఏమని? చెరువుల కబ్జాలను, కుంటల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు, వాటిని రక్షించాల్సిందే, ఎవరున్నా పర్వాలేదు అని సుప్రీంకోర్టు తన వాదన చెప్పింది. దాని ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేకమైనటువంటి చెరువులు కబ్జాకు గురైపోయినాయి. అంతకంటే ముందు గురైనాయి, ఆ తర్వాత కూడా గురైనాయి. మరి వీటిని విముక్తి చేయకపోతే హైదరాబాద్లో అనేకమైనటువంటి సంక్షేమాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని క్లియర్ చేయడం కోసం హైడ్రా అనేది ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కాలేజు చెర్లోనే ఉంటుంది, మల్లారెడ్డి కాలేజు చెర్లోనే ఉంటుంది. ఈ అప్పర్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళ అన్ని చెరువులలో ఉన్నా వాటి జోలికి పోరు. పేదవాడి జోలికి వచ్చేసరికి అసలైనటువంటి పరేషాన్ ఇక్కడ. సో ఉంటే హైడ్రా అందరికీ ఒకేలాగా ఉండాలి, కొందరికి ఎక్కువ కొందరికి తక్కువగా ఉండడం వల్ల ప్రజల్లో కొంత అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. తద్వారా హైడ్రా నడిపిస్తున్నటువంటి వ్యక్తి రంగనాథ్ గారు చాలా సిన్సియర్ ఆఫీసరు, చాలా మంచి వ్యక్తి. అతనికి ఒక పని అప్పగిస్తే దాన్ని సంపూర్ణంగా చేసేటువంటి వ్యక్తి. ఆయన లాంటి ఆఫీసర్ అక్కడ ఉన్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళది గులగొట్టొద్దు, వీళ్ళది ఉంచాలి, వీళ్ళది చేయాలి అనేటువంటిది అయితే మాట చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒత్తిడి వల్ల హైడ్రాకి చెడ్డ పేరు వస్తాం నేను అనుకుంటున్నాను. సార్ లాస్ట్గా తీన్మార్ మల్లన్న గారి ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? మాకు ఇప్పుడు అనేకమైనటువంటి వర్గాలతోటి ఆలోచన రేకెత్తించాలి. ముఖ్యంగా ఈ బీసీ ఉద్యమంలోకి ఇప్పుడే అనేక మంది ప్రజలు మేమంతా వస్తూ ఉన్నాం. టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, ప్రొఫెసర్లు అందరూ కూడా ఈ బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ పోలరైజ్ చేసి గ్రామం ప్రతి గ్రామానికి ఈ బీసీ వాదాన్ని మరింత బలోపేతం చేసి రాజకీయ ఆకాంక్షలు వాళ్ళ ద్వారా రేకెత్తించడం, తద్వారా 2028 కల్లా బీసీ వాదాన్ని పీక్ లెవెల్కి తీసుకుపోయి బీసీ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో తయారు చేయడం, ఇది మా ముందున్నటువంటి లక్ష్యం. అలాగే సార్, అంటే ముఖ్యమంత్రిని చేయాలి అంటే ఏదో ఒక పార్టీ నుంచే వెళ్ళాలి, స్వతహాగా పార్టీని నియమించాలి అనుకుంటున్నారా, లేదా వేరే పార్టీ నుంచి పోటీ చేయాలి అనుకుంటున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి బీసీ సీఎంని చేస్తామని కాంగ్రెస్ అంటే హ్యాపీయే కదమ్మా.
బీఆర్ఎస్ పార్టీ కూడా మా అభ్యర్థి బీసీ సీఎం చేస్తామని వాళ్ళంటే హ్యాపీయే కదా. అప్పుడు మేము పార్టీలు పెట్టి చేయాల్సిన పని ఉండదు కదమ్మా. నేనేమంటున్నానంటే మీరు లేదు మా దానికి అప్పర్ క్యాస్ట్ వాళ్ళే మీ సీఎం అభ్యర్థులు అని వీళ్ళు చెప్తే అప్పుడు మేము ఆలోచిస్తాం ఏం చేయాలనేది. ఆ అనివార్యత వీళ్ళు కల్పిస్తే చేస్తాం. లేదు అంటే కొత్త పార్టీని ఈ ప్రజల నుంచి ఇప్పుడు ఈ ప్రజల నుంచి ఏది పుట్టాలో అది పుడుతుంది అంతే. అండ్ వచ్చే అధికారంలో సీఎం తీన్మార్ మల్లన్నే అయి ఉండాలా, ఎవరైనా పర్వాలేదు? లేదమ్మా, నేను ఎప్పుడు ఆ మాట చెప్పలేదు, చెప్పను కూడా. నేను పదవులే వద్దని చెప్తా ఉన్నా క్లియర్గా. నేను తాజ్ కృష్ణలో అదే చెప్పినా, అంతటా అదే చెప్పినా. ఒకవేళ నాకు మంత్రి పదవి వస్తా అంటే కూడా నా బదులు ఇంకోరికి ఇవ్వండి బీసీలకు అని చెప్పిన. తీన్మార్ మల్లన్న పదవుల కోసం పనిచేసే వ్యక్తి కాదు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ నుంచి అండ్ బీసీ వర్గాలకు సంబంధించి మీ పోరాటం ఏదైతే ఉందో ఇంకా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ.